రాష్ట్రంలోనే ఈ తెలుగు సినీ ఫీల్డ్లో ఇది ఒక మంచి ఎఫెక్టివ్, అంటే ఇంగ్లీష్ పిక్చర్ల కంటే బాగా ఎఫెక్టివ్గా ఉండేలా తీయబోతున్నారని కూడా తెలిసింది. ఇంతకుముందు చెప్పినట్లు సోదరుడు ఒక మంచి ఉద్దేశంతో తీయబడుతుంది కాబట్టి భవిష్యత్తులో మహిళలను ఇబ్బంది పెట్టాలంటే ఆలోచన చేసే పరిస్థితి తీసుకొస్తానని చెప్తున్నాడు. ఆయన దర్శకత్వంపై మాకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. తప్పకుండా ఒక మంచి పిక్చర్ కావాలని, ఇది ఒక బాగా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రజల్లో ఆలోచన చేసుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, హీరోయిన్లకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ ప్రొడ్యూసర్ కూడా ఇంకా 10 సినిమాలు ఎక్కువ తీయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డ్రీమ్స్ కంపెనీ యొక్క డ్రీమ్ ఏమిటంటే హీరోయిన్. లాస్ట్ సినిమా కూడా ఇష్టసఖి పేరుతో తీశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా హీరోయిన్. నాకు ఈ సినిమాలో విలన్గా ఛాన్స్ ఇచ్చారు. భరత్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఈ సినిమా చూస్తే ప్రతి వాడు తప్పు చేయాలంటే భయపడే స్టేజ్కి వస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో తవమై ఉండాలని తమిళ సినిమా తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత అమ్మ నాన్నని ఆశ్రమంలో పెట్టిన వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకున్నారట, మొత్తం తమిళనాడు అంతా. సో అలాగే ఈ సినిమా చూస్తే రేప్ చేయాలన్నా అమ్మాయి వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడతారు. అలాంటి స్క్రిప్ట్ చేశాను. డెఫినెట్లీ చాలా ధైర్యంగా చెప్తున్నాను. ఇది ఈ నెలలో నెక్స్ట్ మంత్ సెకండ్ హాఫ్ కల్లా 30-35 డేస్లో షూటింగ్ బుక్ చేసి జూన్కి పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి జూలై 1st వీక్ రిలీజ్ చేద్దామని గట్టి ఇదిలో ఉన్నాను. I'm Anusmriti. When I heard this story of heroine, I was totally like, wow, what a story. It's a superb story. It's a suspense thriller, and I'm glad to be a part of this movie Heroine, because I'm playing the title role of heroine. So in Ishtasaki also I played the title role, and after that I'm playing the heroine role. So obviously it's a great pleasure for me, and I'm so thankful and grateful to my director that he trusted me and casted me again. So I hope this movie will do very well, and the story is really, really nice, and thank you so much. The Dreams Company భరత్ పారేపల్లి దర్శకత్వంలో హీరోయిన్ ఏ డేంజరస్ లవ్ స్టోరీలో నేను హీరోగా చేస్తున్నాను. నాది ఇది 2వ సినిమా. ఆల్రెడీ ఫస్ట్ సినిమా ఇష్టసఖి అనే సినిమాలో నేను హీరోగా చేశాను. నాకు 2వసారి ఈ అవకాశం కల్పించినందుకు సార్కి, భరత్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది నా ఇంట్రొడక్షన్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం నాది. ఇది నా ఫస్ట్ ఫిలిం. భరత్ పారేపల్లి గారికి చాలా థ్యాంక్ యూ నన్ను తీసుకున్నందుకు, అలాగే ప్రొడ్యూసర్స్ గారికి కూడా. నేను ఈ సినిమాలు చాలా బాగా చేస్తాను. మీ ఎక్స్పెక్టేషన్స్కి తక్కువ ఏం చేయను. థ్యాంక్ యూ. స్వీయ దర్శకత్వంలో భరత్ గారు నిర్మిస్తున్న చిత్రం ఇది, ద డ్రీమ్స్ కంపెనీ హీరోయిన్. చిత్రకథ ఆయన చెప్పిన విధానం చాలా ఎఫెక్టివ్గా ఉంది. స్క్రీన్ మీద ఇంకా అద్భుతంగా చిత్రీకరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో విలన్గా నటించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ చిత్రాన్ని మీడియా వారు కూడా ఆదరించి ప్రజాదరణ పొందేటట్టు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.